మన్నులో నేనున్నాను ఇన్నాళ్ళు మౌనంగా, వెన్నెలే మిన్నే వీడినా ముందే వాలేనుగా. నువ్వేనా 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 నువ్వు నేనేనా, నీలోనా నాలోనా ఆనందంలో లోనా నిజమా కలయినా. నువ్వు బాగా నచ్చావురా లూసు. ఈ పరిస్థితిలో ఈ సినిమా ఇంత రీచ్ అయ్యింది అని అంటే డెఫినెట్ గా అత్యద్భుతమైన సక్సెస్ సాధించే సినిమా అవుతుంది. ప్రతి సినిమాకి టైటిల్ ఉండగానే టైటిల్ అందరం క్రేజీగా ఫీల్ అవుతున్నాం. కానీ ఈ సినిమాకి అవతల డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ కూడా ఫీల్ అయ్యి నేను నాన్న అబద్ధం ఒక డిఫరెంట్ ఫిల్మ్ అని ఫీల్ అవ్వబట్టే డెఫినెట్ గా వాళ్ళందరూ మన సినిమా ఇప్పించండి అని అడిగారు. అలా రీచ్ అవ్వగలగడం అనేది ఫస్ట్ సక్సెస్ అండి ప్రొడ్యూసర్స్ కి. ప్లస్ ఈ ప్రొడ్యూసర్స్ మంచి మనుషులు. ఇప్పుడు రణమూరి వీరేంద్రరావు గారు చెప్పినట్టు ఒక సరస్వతి విగ్రహానికి నేను ముందున్నాను అని చెప్పి ప్రభుత్వం వచ్చి ఇవ్వటం, ఆ ఇవ్వటం సహృదయత కాదు, అడిగితే కోట్లాది మంది ఇస్తారు, నాకు అవకాశం దక్కింది అని చెప్పటం అనేది ఆయన సహృదయత నిదర్శనం అండి అది. సో ఇట్లాంటి మంచి నిర్మాతలు ఇలాంటి వాళ్ళు ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు రావాలి. డెఫినెట్ గా ఇది పెద్ద సూపర్ హిట్ అయ్యి ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్. శంకర్ గారు, జోస్ గారు, కరుణాకరన్ సార్, థ్యాంక్ యూ సార్. అబద్ధం. సో ఈ సినిమా గురించి నేను ఫస్ట్ అంటే మా యాడ్లు టీవీలో వస్తున్నాయి సార్, మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను సినిమాకి. రెడీ సార్? ఎవరా రెడీ? ఇది ఓకే. మీరు యాక్షన్ చెప్పండి సార్, నేను చెప్తాను. యాక్షన్. మా సినిమాని రాజమౌళిలో భారీగా తీద్దాం అనుకున్నాం, కానీ మా ప్రొడ్యూసర్ దగ్గర అంత డబ్బు లేదు. పూరి జగన్నాథ్ లో డైలాగులు రాయిద్దాం అనుకున్నాం, కానీ మా డైరెక్టర్కి అంత దమ్ము లేదు. ఇవన్నీ కాకపోయినా రామ్ గోపాల్ వర్మలో పబ్లిసిటీ చేద్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర అంత బుర్రలేదు. ఏదో మా డైరెక్టర్కి వచ్చినంతలో ఓ ప్రముఖ తీశాడు, అదే నేను నాన్న అబద్ధం. కుమార్ అన్నట్టు డిస్ట్రిబ్యూటర్స్ ని కాదు, ఇవాళ ఆంధ్రదేశంలో అందరి ఆడియన్స్ ని ఆకర్షించిన టైటిల్ ఇది. ఎందుకంటే ఒక ఆడియన్ గా నేను ఆ టైటిల్ చూడగానే సర్ప్రైజ్ అయ్యా నిజంగా. అంటే ఈ టైటిల్ వెనకాల ఎవరున్నారు, ఎవరు తీశారు, ఇవన్నీ నాకు తెలియదు. కేవలం టైటిల్ చూడగానే పబ్లిసిటీలో ఈ టైటిల్ చాలా క్యూరియాసిటీగా ఉంది. సో డెఫినెట్ గా మంచి ఓపెనింగ్స్ వస్తాయి ఈ సినిమాకి. ఈ సినిమా నేను కూడా చూడాలనే అభిప్రాయం నాకు కలిగింది. అంటే డెఫినెట్ గా ఇది ఈ టైటిల్ తోటే సగం సక్సెస్ సాధించారు ఈ యూనిట్ వాళ్ళు. ఎందుకంటే బాలప్రకాష్ గారు అన్నట్టుగానే నందమూరి గారు కావాలి అని అంటే కోట్లాది ధనం వస్తుంది, ఆయన తెలుసు. ఆయన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అభిమానించే అభిమానులు ఎంతమంది ఉన్నారో, ఎలాంటి సమర్థులు ఉన్నారో ఆర్థికంగా ఆయన తెలుసు. ఆయన ఎవరిని అడగడం అర్థించడం చేతకాని వ్యక్తి. ఈ సినిమా సక్సెస్ ఫంక్షన్ లో మళ్ళీ మనందరం ఆ సక్సెస్ ని పంచుకుందాం. చైల్డ్ ఆర్టిస్ట్ గా చూసిన తర్వాత ఇప్పుడు తెలుగు సినిమాలో యాజ్ హీరోయిన్ గా వచ్చాను. దానికి గోవింద్ సార్ కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ ఫిల్మ్ లో మీరు నన్ను బెస్ట్ గా చూడొచ్చు. బికాజ్ నేను నా వల్ల ఎంత అవుతుందో ఐ డెడ్ మై బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను ఒకదానే కాదు, ఈవెన్ నందు ది సేమ్. అండ్ గోవింద్ సార్ యాక్చువల్లీ ఏంటంటే స్పాంజ్ లా ఫుల్ గా లాగేసుకున్నారు మా దగ్గర నుంచి ఉన్నదంతా. అంత యాక్టింగ్ అంటే ఆయన ఫుల్ గా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఐ గెస్ యూ మస్ట్ బీ హ్యాపీ. మేము వరవై ఎక్స్పెక్టెడ్ అది ఇచ్చాను అనుకుంటా. అండ్ అందరూ సినిమా చూసారు, చాలా బాగుందన్నారు. నేను చెన్నైలో ఇరుక్కున్నాను, ఐ కుడెంట్ సీ ద ఫిల్మ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాంగ్, నేను ఎప్పుడు ఈ సినిమా చూస్తాను అని. ముఖ్య కారణం తమ్ముడు చిన్న తను ఉదయం నాకు పాటలు మీకు పాటలు వినండి, మీకు నచ్చితే కార్యక్రమం రండి అన్నాడు. 2 సార్లు నేను మొత్తం పాటలు, 5 పాటలు 2 సార్లు 10 సార్లు నేను మొత్తం పాటలన్నీ కూడా చిన్న చిత్రాలు నిర్మిస్తూ కూడా ఇంత మంచి సృజనాత్మకతను చూపించినందుకు మీ అందరూ అభినందనలు. ఇంకా మీకు
ఆ పరిమితులు పరిధులు లేకపోతే మీరు ఎంత విస్తృతిగా మీ సృజనాత్మకత చూపిస్తారన్నది అర్థమవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి మీకు మరెన్నో అవకాశాలు వచ్చి మీరు మంచి సంగీత దర్శకుడిగా మీరు మంచి గీత రచయితగా జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారు నేను తెలిసినా కానీ అంతగానే మనం డ్యాన్స్ చేసుకుని కష్టంగా అంటే ఒక కథ నాకు ఇదే కావాలి ఇదే చెయ్యాలి ఇలా ఉండాలి. ఇప్పుడు పాటలు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా ఇప్పుడు అచ్చిరెడ్డి గారు అన్నట్టు చిన్న సినిమా కాదు, మంచి సినిమాని చూస్తారంటే అది పెద్ద సినిమా చిన్న సినిమా అనేది ఏమీ లేదనేది రుజువు అయిపోతుంది, తెలుస్తానే ఉంది. అందుకని ఈ సినిమా హిట్ అవ్వాలని ఇది యాక్చువల్ గా ఆడియో ఫంక్షన్ లా లేదండి, 100 days ఫంక్షన్ లా ఉంది. ఫస్ట్ ఎమ్మెల్యే గారు మీరు ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయటం అద్భుతంగా ఉంది సార్. నిజంగా నాకు ఇంకా ముఖంలో వచ్చేస్తూ ఆ మాటల్లో తేజస్సు ఇవన్నీ కూడా మహా అద్భుతం. మీ నవలలు మీ రచనలు అన్ని అందరికీ తెలిసినవి. ఇక్కడ తర్వాత చంద్రబోస్ ఏ కవుల్ని ప్రోత్సహిస్తూ చెప్పిన మంచి మాటలు వాళ్ళకు నూతనోత్సాహాన్ని ఇవ్వటమే కాకుండా ఒక మంచి సంస్కారానికి మంచి సంప్రదాయానికి నాంది పలికాడు. అది బాగుంది. అట్లాగే యండమూరి గారు చంద్రబోస్ని అభినందిస్తూ నిజంగా తనలో ఎన్ని కోణాలను మీరు చెప్పడం అనేది ఎంతమంది ఎంత గొప్ప వాళ్ళతో పోల్చడం అనేది నిజంగా ఎంత అభినందనీయ విషయం అంటే నాకు చాలా అందంగా ఉంది పర్సనల్ గా కథ. కానీ ఈ సినిమా టైటిల్ చూసినా విన్నా చదివినా ఏం కథ ఉంటుందో అని ఒక ఉత్సాహం ఒక క్యూరియాసిటీ మాత్రం ఈ టైటిల్ ఉంది. సో డెఫినెట్ గా ఈ సినిమా థియేటర్ దాకా తీసుకొస్తుంది ప్రేక్షకులను మాత్రం నేను నమ్ముతున్నా. టైటిల్ వల్ల టైటిల్ ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బాగా సెలెక్ట్ చేసుకోవాలని నా ఉద్దేశం. తర్వాత హీరో నందు. చాలా మంది హీరోలు ముందు మాత్రమే యాక్టివ్ ఉంటారు, కానీ ఈ కెమెరామెన్ బాగున్నాడు, ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఫంక్షన్ లో కూడా స్టేజ్ పైన కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. చాలా మంది హీరోలు మాట్లాడరు, మైక్ ఇస్తే దగ్గర అంటారు, వెళ్ళిపోతారు చాలా మంది. కానీ హీరో మాత్రం చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్. తర్వాత ఇటుగా మీరు మంచి పేరు తెచ్చిపెట్టాలని మాత్రం నేను నమ్ముతున్నాను. తర్వాత ప్రొడ్యూసర్స్ బాలా ప్రకాష్ ఇద్దరా ఒక్కరా? ఇద్దరు. అదే ఇద్దరిలో ఇద్దరిలో ఒకరు కోసం వచ్చాడు చంద్రబోస్ అన్న. అండ్ పాటలు విని రమ్మని చెప్పాను నేను. నాకు ఒక కళ ఉండేది చంద్రబోస్ అన్న పాటలు వినేప్పుడు చిన్నప్పుడు ఆయన లిరిక్ రాస్తే నేను మ్యూజిక్ చేయాలని. అచ్చిరెడ్డి గారికి సార్ ఈ బందర్లో మీరు ఉన్నారు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు సార్, మీరు మ్యూజిషియనే కాదండి సార్, చేసి పాటలు బాగున్నాయి కాబట్టి బాగా నేను అడగపోయాన్ని. సో అలాగే వచ్చిన అందరికీ ఒక సినిమా చేసిన తర్వాత కొంచెం కోవిడ్లో నేను బాగా బాధపడుతూ ఉంటుండగా నేను పెద్ద హీరోతో సినిమా చేయాలని చెప్పి చెన్నై వెళ్ళి విక్రమ్ గారి కోసం వెళ్ళానండి. విక్రమ్ గారు 3 నెలల దగ్గర ఉంది. తర్వాత అజిత్ గారు కథ చెప్పాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఆలోచిస్తుండగా ఎస్వి కృష్ణారెడ్డి గారికి వచ్చేది ఈ కథ పెద్ద హీరో, ఆ కథలో పెద్ద హీరోగా తీసుకొని కథ తయారు చేయి, ఆ పెద్ద హీరోలు కంపల్సరీగా దగ్గరికి వస్తారు అన్నట్టు. నందు కాదు, టెక్నీషియన్స్ కాదు, నా ప్రొడ్యూసర్లే హీరోస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇవన్నీ. ఏదో సినిమా తీస్తున్నాను, భగవంతుడు ఉన్నాడో ఆడిస్తాడో అని ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళేటప్పుడు అసలు భగవంతుడే వాళ్ళలో దూరాడో వాళ్ళే భగవంతులు అయ్యారో నిజంగా నేను జీవితాంతో రుణపడి ఉంటాను. ప్రొడ్యూసర్ ఎప్పుడు అక్టోబర్ నవంబర్ లో నిజంగానే సినిమా తీయాలనుకున్నాను. అదే చెప్తే మీడియా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, బుజ్జి గారికి, చింతకాయల రాంబాబు గారికి, వెంకటేశ్వర గారికి, మా గురువు చిన్న గారికి, ఇంకా ఎవరైనా మర్చిపోతుంటే క్షమించండి.